ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలని అంటున్నాడు. అధికారులకు సూచిస్తున్నాడు ముఖ్యమంత్రి. బల్దియాపై సీఎం నజర్. గంటల తరబడి కొనసాగిన మున్సిపల్ శాఖ సమీక్ష. నగరంలో కాలుష్య నివారణపైనే ప్రధానంగా చర్చ. ఢిల్లీ, బెంగళూరు సమస్యలపై అధ్యయనం చేయాలి. కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు చేయాలి. HCT1 మెట్రో విస్తరణ, రక్షణ శాఖ భూ బదలాయింపులపై ఆరా. మరో 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని కమిషనర్ వివరణ. HCT1 పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశం. ఇక నుంచి ప్రతి మంగళవారం సమీక్ష ఉంటుందని సూచన. కాల్షియం పెరిగిపోతుంది హైదరాబాద్లో. గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నది. ఎందుకు అంటే చెరువుల మీద, మూసి నాలాల మీద కబ్జాలు చేసి ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం పడ్డ నీళ్లు కరెక్ట్గా చెరువులకు పోకుండా దానికి అడ్డంగా ఇల్లు కట్టేసుకుంటే చెరువులు ఎక్కడికి వెళ్ళి నింతాయి? గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరుగుతుంది? మన పక్కన సిటీ బెంగళూరు. బెంగళూరు అంటే బెంగళూరు హైదరాబాద్ కంటే కూడా ముందులో ఉండే ఈ బెంగళూరు సిటీ ఒక 3-4 సంవత్సరాల క్రితం త్రాగునీటి సమస్య ఏర్పడ్డది. అక్కడ ఏంది? గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది అంటే చెరువులు కబ్జా చేసి ఆకాశానికి తలిగే బిల్డింగులు కట్టిరు. ఎంతసేపటికి సాఫ్ట్వేర్ కంపెనీలు అవి ఇవి అని చెప్పేసి ఆకాశానికి తలిగే బిల్డింగులు కట్టిరు. కట్టేసరికి అక్కడికి చెరువులకు పొయ్యే దారిలో బిల్డింగులు కట్టి చెరువులు నిండక గ్రౌండ్ వాటర్ తగ్గి నీటి సమస్య కొరత ఏర్పడి అక్కడ జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. అక్కడ ట్రాఫిక్ సమస్య కూడా చాలా విపరీతంగా ఉంటుంది బెంగళూరులో. బెంగళూరు సిటీ నుంచి అవుట్ సైడ్ సిటీ బయట నుంచి ఇటు సైడ్ నుంచి అటు దాటడానికి కనీసం 4 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. అంటే అంత ట్రాఫిక్ పెరిగిపోయింది. ఆ ట్రాఫిక్ పెరగడానికి కారణాలు రోడ్లను విస్తరించకపోవడము, వాటి రోడ్లకు అడ్డంగా కొన్ని దుకాణాలు పెట్టుకోవడము, ఇవన్నీ తొలగిస్తే నొప్పి. ఎట్లా అంటే కరవమంటేనేమో కప్పకు కోపం, విడవమంటేనేమో పాము కోపం అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ అన్ని సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, కఠిన నిర్ణయాలు. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలలో కొంతమందికి కొంత నొప్పి కలుగుతుంది, కానీ లక్షల మందికి సుఖం ఉంటుంది. ఎందుకు ఆ ట్రాఫిక్లలో అంబులెన్స్లో ఒక మన ఇంటి పేషెంటే ఉండనుకున్నాం, పోవాలనుకుంటే 4 గంటల ట్రాఫిక్లో ఉంటే ఆ పేషెంట్ పరిస్థితి ఏంది అంటే దీని మీద ప్రజలందరూ ఆలోచన చేయాలి. హైడ్రా అనగానే ఈ ఒక దరిద్రులు కొంతమంది జనాలను వేసుకొని వచ్చి హైడ్రా పేదల ఇల్లు కూలగొడుతారు. పేదలు కొనుక్కొని కట్టుకున్న ఇండ్లని కూలగొడితే అడగాలి. వాళ్ళు కట్టుకున్నది బఫర్ జోన్, FTL ఇటువంటి నాలాలని కబ్జా చేసి నాలాల మీద కట్టుకున్న వాటిని మాత్రమే ఈ హైడ్రా అనేది కూల్చేస్తున్నది. ఎందుకంటే వాటి వల్ల చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ మొత్తం ముంపుకు గురైపోతుంది. జలమయం. ఏ పేపర్లో చూడు హైదరాబాద్ జలమయం. 2 గంటలు వాన కురిస్తే జలమయం అయిపోతుంది. అంటే ఇటువంటి పరిస్థితి మనకు రావద్దు. కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఢిల్లీ ఉన్నది. ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం. ఆ కాలుష్యం వల్ల కొన్ని డీజిల్ బండ్లను అక్కడ బ్యాన్ చేసిరు. కొన్నేమో ఒకరోజు డే బై డే తిరగాలనే రూల్ పెట్టిరు అక్కడ. అంటే అటువంటి పరిస్థితి ఇక్కడ మన దగ్గర రావద్దు అన్న ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేస్తున్నది. దానికి సహకరించాలి. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ కానీ పూర్తిగా అందుబాటులోకి వస్తే దాని విలువ తెలుస్తుంది. హైదరాబాద్ పెరగాలి. ఒకే దగ్గర ఎత్తైన బిల్డింగులు కడితే చాలా ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ స్ప్రెడ్ అవుతుంటే ఏమవుతుందంటే డెవలప్మెంట్, గ్రామాలు కూడా అక్కడ దగ్గర అయిపోతాయి. ప్రతి ఊరు అభివృద్ధి చెందుతుంది. ఈ రకమైన ఆ అభివృద్ధి కోణంలో ఆలోచిస్తే హైదరాబాద్ పెరగాలి. ఇంకా ఇప్పుడు త్రిబుల్ ఆర్ చుట్టూ కొద్ది రోజులలో ఒక 5 సంవత్సరాల లోపల త్రిబుల్ ఆర్ చుట్టూ మొత్తం సిటీ అయిపోతుంది. రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే త్రిబుల్ ఆర్ లోపల పెట్టుబడి పెట్టుకోరు. డబల్ అయిపోతుంది. మీకు ఒక 5 ఇయర్స్లో డబల్ అయిపోతుంది. 100% 100%. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ కానీ అందుబాటులోకి వస్తే అక్కడ సైడ్ నుంచి ఓఆర్ఆర్ నుంచి అవతల సైడ్ నుంచి త్రిబుల్ ఆర్ ఇవన్నీ టచ్ అవుతాయి. దీని లోపల కూడా కొన్ని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తున్నాయి. వీటి వల్ల ఖచ్చితంగా తెలంగాణ విజన్ అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించేది. ఆయన పరిపాలించినప్పుడు విజన్ 2020, విజన్ 2030 అనేది అంటే ఆ దృష్టి అప్పటి వరకు అంటే ఆ సమయం వరకు కూడా మన దగ్గర ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి విజన్ అంటే ఆ దృష్టితోని పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు. సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా విజన్ 2047, 2037 అంటే అన్ని సంవత్సరాల వరకు కూడా ఏ సమస్య తలెత్తకుండా ఉండాలి అన్న ఆ ఆలోచనతో పనిచేస్తున్నారు. ఏ పని తీసుకున్నా మనం ఒక పని మొదలు పెట్టుకున్నామంటే అది ఒక 20-25 సంవత్సరాల వరకు అక్కడ ఎటువంటి సమస్య తలెత్తకుండా పనిచేయాలి. అప్పుడే అట్లా పనిచేస్తేనే ప్రజానాయకుడు అంటారు. ఎంతసేపటికి ఇయ్యాల గడిచిందా, మనం ఉన్నన్ని రోజులు మొత్తం దోసుక తిన్నామా, అయిపోయా. ఇప్పుడున్న నాయకులు అట్లా కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి, ఏం చేస్తే
ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తిని అంటే ఆ ప్రజలకు మంచి చేయాలి. జీవితంలో అరే ఎవ్వరు చేయని పని ఈ నాయకుడు చేసిండ్రా అనే ఒకటి అటువంటి పని చేస్తే ప్రజల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా కొన్ని సభలలో అన్నాడు, నాకు సంపాదించుకోవాలని ఆశ లేదు, నాకు ఒక్కతే బిడ్డ, పెళ్లి అయిపోయింది, నాకు ఎలాంటి ఆశ లేదు, ఫలానోడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిండు, ఎంత అద్భుతంగా పరిపాలించిండు అనేది జనాలు అనుకోవాలి, వాళ్ళ గుండెలో నేను చిరస్థాయిగా నిలిచిపోవాలి అనే మాట మాట్లాడిండు. దానికి అనుగుణంగానే పనిచేస్తున్నాడు. ఎందుకంటే జస్ట్ వచ్చి 20 నెలలు అవుతుంది. గతంలో ఒక ఆయన పరిపాలించినప్పుడు ఫస్ట్ 5 సంవత్సరాలు ఏమన్నాడంటే అప్పుడే పుట్టిన పిల్ల నడుస్తుందా, ఇప్పుడే పుట్టిన పిల్ల నడుస్తుందా, ఆగాలే, మొదటి 5 సంవత్సరాలు అంటే గడిచిపోయింది, రెండో 5 సంవత్సరాలు చేద్దామని అట్లా పబ్బం గడుపుకుంటూ వచ్చిండు. కానీ ఈయన అట్లా అనలే. ఈయన రాగానే ఇప్పుడు ఈయన కూడా అనొచ్చు, ఏమనొచ్చు అంటే అరే కాలిరిగినోడు నడవాలంటే ఎమ్మడే నడుస్తాడా అంటే ఇప్పుడు ఏంది అప్పుల కుప్ప నెత్తిలో పెట్టాక ఎమ్మడే పరిపాలించమంటే ఎట్లా అని చెప్పేసి ఈయన కూడా మాట్లాడవచ్చు. అటువంటి మాటలు లేవు పైసలు అని మాట్లాడాను. పైసలు లేవు, అప్పులు ఉన్నాయి, అప్పులకు మిత్తిలు వాళ్ళు డైరెక్ట్ కట్ చేసుకొని పోతున్నారు. కాబట్టి కొద్దిగా ఆగుదాం, 1 by 1 చేసుకుంటూ వస్తామని ప్రజలకు నచ్చ చెప్పుకుంటూ వస్తున్నాడు. మన ఆర్థిక వ్యవస్థ ఏంది, మన పరిస్థితి ఏంది అని పూర్తిగా వివరించుకుంటూ పరిపాలిస్తున్నాడు. ఎన్నడన్నా గత ముఖ్యమంత్రి ఒక్క మాట అన్న చెప్పిండా మన బడ్జెట్ ఇంత, మన ఆదాయం ఇంత, మన ఖర్చు ఇంత, దీనికి ఇంత ఖర్చు పెడుతున్నాము ఎన్నడన్నా ఓపెన్గా మాట్లాడిండా? ఎప్పుడు ఫామ్ హౌస్లో వండుడే. అంటే పనిచేసే ముఖ్యమంత్రికి పనిచేయని ముఖ్యమంత్రికి తేడా ఏందనేది మీరు త్వరలో ఇంకొక సంవత్సరన్నర కాలంలో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అప్పుడు మీరే అంటారు అరే ఏమో అనవసరంగా అన్నాంరా నాయన ఈయనని, ఎందుకు అన్నాం అని చెప్పేసి మీరు అనుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ దృష్టితో పనిచేస్తున్నాడు. 18 గంటలు రోజు పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతసేపటికి ఎప్పుడు చూడు ప్రజలలోనే కనిపిస్తున్నాడు. ఎన్నడన్నా ఎక్కడనో పోయిన్నాడు, ఎన్నో ఉన్నాడని కాదు, ప్రతిరోజు వార్తలలోనైతే కనిపిస్తూనే ఉన్నాడు. ఎక్కడనో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడా, ఏడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రెస్ మీట్ ప్రతిరోజు అంత ప్రజల కోసం అంత బిజీ షెడ్యూల్లో తిరుగుతున్నాడు. అర్థం చేసుకోవాలి.